హే ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజేశ్వరి సిరివరం. చాలా మందికి ఐ డిజిటల్ ప్లాన్ గురించి తెలియదండి. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఐ డిజిటల్ ప్లానర్ అంటే ఏంటి, ఇందులో వర్క్ ఎలా ఉంది, ఓన్లీ అఫ్లైట్ మార్కెటింగ్ కాకుండా ఫ్రీలాన్సింగ్ గురించి కూడా నేను చెప్తాను. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ అఫ్లైట్ మార్కెటింగ్ గురించే చెప్తున్నారు. ఫ్రీలాన్సింగ్ గురించి కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి చెప్తానండి. ఈ వీడియోని నేను 4 పార్ట్స్‌గా డివైడ్ చేసి చెప్తాను. లైక్ మై జర్నీ, వర్క్ ఎలా ఉంటుంది, ఇది లీగలా, జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ. హాయ్, ఐ యామ్ రాజేశ్వరి సిరివరం. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాజ్ ఎ స్టూడెంట్ ఐ యామ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్. నేను ఏప్రిల్‌లో జాయిన్ అయ్యానండి. ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో నేను జాయిన్ అయ్యాను. నాకు ఒక సిస్టర్ రిఫర్ చేశారండి ఈ ఫీల్డ్‌ని. దీంట్లో ఇలా ఉంటుంది, అఫ్లైట్ మార్కెటింగ్ ఉంటుంది, ఫ్రీలాన్సింగ్ ఉంటుంది. నీకు 2 టైప్స్‌గా యూజ్ నువ్వు డెవలప్ చేయగలుగుతావు, నువ్వు దీంట్లో సక్సెస్ అవ్వగలుగుతావు అని చెప్పడం వల్ల నేను ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ఓకే, ఎందుకు వై నాట్ నేను ట్రై చేయకూడదా అనిపించి నేను ట్రై చేయడం జరిగింది. నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్. ఓకే, నాకు ఈ ఫీల్డ్ అయితే కరెక్ట్‌గా ఉంటుంది, నేను చేయగలను, కనీసం 10K అయినా నేను ఎర్న్ చేయగలుగుతా, మా మమ్మీకి మెడిసిన్స్‌కైనా ఉంటుంది అని నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత నేను బాగా ఫస్ట్ స్టడీ చేశానండి. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనేసి తర్వాత ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 3 మంత్స్ అయింది. 3 మంత్స్‌లోనే నేను 2.5 లాక్స్ వరకు ఎర్న్ చేశాను. దిస్ ఈజ్ మై జర్నీ. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ లీగలా కాదా? కంపెనీ లీగలే అండి. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ. కంపెనీ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండియా, ఇంకా వచ్చేసి నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ కూడా ఎక్స్పాండ్ అయిందండి 2023లో. కంపెనీ లీగల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కంపెనీ గురించి నేను పైన మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి. ప్రతిదీ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే జీఎస్టీ సర్టిఫికేట్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. నెంబర్ కూడా ఇక్కడ పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా ఉందండి. నేను ఒకసారి పెడతాను, చెక్ చేయండి. టోటల్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి కంపెనీ గురించి మీకే తెలుస్తుంది ఇది లీగలా కాదా అని. అలాగే మన సీఈఓ వచ్చేసి అస్తోష్ సార్ అండి. సార్కి ఆల్రెడీ యూట్యూబ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ పైనే ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో 400K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారండి. డిజిటల్ పిన్నర్ చాలా ఈవెంట్స్ అనేటివి చేస్తారండి. ఇందులో అస్తిత్వ అనే ఒక ఈవెంట్కి వాళ్ళ రికార్డు కూడా ఉంది. అలాగే మన కంపెనీ గురించి పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగిందండి. లైక్ హిందుస్థానీ, ఇండియన్ టుడే, టైమింగ్స్ అనే గ్రేట్ న్యూస్ పేపర్స్ మన కంపెనీ గురించి రావడం జరిగిందండి. అవి కూడా నేను ఇక్కడ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. నేను కూడా అన్నీ చెక్ చేశాను, ఎన్రోల్ అయ్యాను, ప్రతి ఒక్కటి చూశాను, అన్నీ నేర్చుకున్నాను. ఈరోజు మీ ముందర ఇలా వచ్చి మాట్లాడుతున్నానంటే నాకు కూడా ఎంతో కొంత ఇది యూజ్ అయింటేనే కదండి నేను కూడా మాట్లాడతాను. సో ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోండి, ఇది లీగలా కాదా, మీకు సెట్ అవుతుందా అవ్వదా, మీరు చేయగలుగుతారా లేదా అనేది మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. నేను టెస్ట్ చేశాను, ట్రై చేశాను, ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానండి, మీతో మాట్లాడుతున్నానంటే ఓకే, నేను కూడా ఎంతో కొంత ఎర్న్ చేసింటేనే కదా ఈరోజు మీతో మాట్లాడతాను. లైక్ ఇది రియలా కాదా, నమ్మచ్చా అని ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాత నేను కూడా ఎన్రోల్ అయ్యాను. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు కూడా నా ఎర్నింగ్స్ ప్రతి ఒక్కటి నేను ప్రూఫ్స్తో సహా ఇక్కడ పెడతానండి. లైక్ నా బ్యాంక్ స్టేట్మెంట్స్, నా ఇన్కమ్ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎవరెవరు చేయాలి. 16+ ఎవరైనా ఎలిజిబుల్ అండి. రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఫోన్ ఉండాలి, ఫోన్ బాగా వర్క్ అవ్వాలి, ఫోన్ గురించి మొత్తం తెలిసి ఉండాలి. మొత్తము అంటే ఏదైనా స్కిల్ మీరు ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండాలి, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసేలాగా మీరు ఉండాలి. ఏ స్కిల్ అయినా మీరు నేర్చుకున్న తర్వాత ఎలిజిబుల్ ఉండాలి. ఇది వచ్చేసి ఓన్లీ హౌస్ వైఫ్స్కే కాకుండా ఐటీ వాళ్ళకి కానీ, నాన్ ఐటీ వాళ్ళకి కానీ, స్టూడెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అండి. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లైక్ స్క్రాచ్ నుంచి ఇక్కడే నేర్పిస్తారండి ప్రతి ఒక్కటి. జీరో టు ప్రతి ఒక్కటి ఇక్కడే నేర్పిస్తారు. మీరు ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏం వచ్చి ఉండాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ లాంగ్వేజెస్. ఇక్కడ మెయిన్ ఇంగ్లీష్, హిందీ ఉంటుందండి. తెలుగులో మీటింగ్స్ కూడా ఉంటాయి. ప్రతి వీక్ 4 మీటింగ్స్ ఉంటాయి. ప్రతి వీక్లో 4 మీటింగ్స్ తెలుగులో జూమ్లో కండక్ట్ చేస్తారు. తెలుగు మెంటర్స్ ఉంటారు. లైక్ నేను కూడా నా మెంటర్షిప్ కింద జాయిన్ అయిన వాళ్ళకి నేను కూడా తెలుగులో గైడ్ చేస్తాను. వర్క్ ఏంటి, ఫ్రీలాన్సింగ్ ఏంటి, ప్రతి ఒక్కటి నేను చెప్తాను. నేనేంటంటే నాట్ ఓన్లీ అఫ్లైట్ మార్కెటింగ్ అని, నేను ఫ్రీలాన్సింగే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. జస్ట్ ఎందుకంటే అఫ్లైట్ మార్కెటింగ్ ఈరోజు చేస్తామండి, ఒకరు జాయిన్ అవుతారు, మనం వాళ్ళకి చెప్తాము, అయిపోతుంది. డైలీ అఫ్లైటింగే చేయాలంటే అది కుదరదు కదా. అదే ఫ్రీలాన్సింగ్ అయితే మన చేతిలో పని మనం చెయ్యొచ్చు, ఎనీ టైం మన దగ్గర వర్క్ ఉంటుంది. నెక్స్ట్ వర్క్ గురించి చెప్తానండి. వర్క్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫ్రీలాన్సింగ్, 2 అఫ్లైట్ మార్కెటింగ్. ఈ 2కి వేరియస్ నాలెడ్జ్ కావాలండి. 2 ఒకటే కాదు. 2 వేస్‌కి 2 డిఫరెంట్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ కావాలి.
2 ఒకేలాగైతే ఉండవండి. వేరియస్ నాలెడ్జ్ కావాలి. ఫ్రీలాన్సింగ్ ఒక నాలెడ్జ్ కావాలి. అఫిలియేట్ మార్కెటింగ్ ఒక నాలెడ్జ్ కావాలి. ప్రతి ఒక్కటి మన కంపెనీలోనే గైడ్ చేస్తారు. అంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే ఫ్రీలాన్సింగ్ క్లాసెస్ ప్రతి ఒక్కటి ట్రైనింగ్స్ ప్రతి ఏ టు జెడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే కూడా ఏ టు జెడ్ ప్రతి ఒక్క ట్రైనింగ్స్ ఇక్కడే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళి అమ్మో! ఎలా చేయాలి? ప్రతి ఒక్కటి ఏం నేర్చుకోవాల్సిన ప్రతీది కంపెనీనే గైడ్ చేస్తుంది. మనకి తెలుగు వాళ్ళకి తెలుగులో గైడ్ చేస్తుంది. ఓకే. వీక్లీ 4 టైమ్స్ అనేటి మీటింగ్స్ పెట్టి దాంట్లో చెప్తారండి. ఇంకా డౌట్స్ ఉంటే మనం చేస్తారు. యాస్ ఎ మెంటర్‌గా నేను గూడా ప్రతి ఒక్కటి మీకు ఏ టు జెడ్ ఏ డౌట్ ఉన్నా ప్రతి ఒక్కటి నేను గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇలా కూడా అర్థం కాలేదు అంటే మనకి చాలామంది మెంటర్స్ ఉంటారండి. వాళ్ళు క్లాసెస్ తీసుకొని వాళ్ళని గూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు మీరు మీకు ఏ డీటెయిల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఒక వేలో మీరు పెడితే లేకుంటే కాల్ చేస్తే మేము ఎక్స్‌ప్లెయిన్ ప్రతీదీ చేస్తాము. మీకు ఏ టెన్షన్ అవసరం లేదు. ప్రతి ఒక్కటి మేమే చెప్తాము. ఎలా ఏముంటుంది అనేది. నేను ఇందులో ఏంటంటే వర్క్ ఎలా చేయాలి? నేనెలా చేశాను? నేనేవి తీసుకున్నాను? ప్రతి ఒక్కటి ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే కంపెనీ గూడా ట్రైనింగ్స్ ద్వారా ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందండి. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? కంప్లీట్‌లీ స్కిల్ బేస్డ్ అండి. కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ అవర్ స్కిల్. నువ్వు 10థ్ చేసావా? ఇంటర్ చేసావా? డిగ్రీ చేసావా? కాదు. నీకు వర్కొచ్చా? ప్రతిదీ మన స్కిల్ చూస్తుంది ఇక్కడ. ఎవరైతే ఇక్కడ బయటికెళ్ళి మనము ఎక్కడెక్కడో వర్క్ చేసుకునే బదులు, ఇక్కడే మనం ఫ్రీలాన్సింగ్ చేసుకునేది బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే మనం బయటికి వెళ్ళి వర్క్ చేయలేము, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే. మీకు స్కిల్స్ లేవు, మీకు కూడా ఏం రావు అనుకున్న వాళ్ళు ప్రతీదీ ఇక్కడ 0 నేర్చుకోవచ్చండి. స్క్రాచ్ ఇక్కడే నేర్పిస్తారు ప్రతి స్కిల్. అఫిలియేట్ మార్కెటింగే చేయాలి అనేది రూల్ అయితే అస్సలు లేదండి ఈ కంపెనీలో. మీ ఇష్టం అండి అది. ఫ్రీలాన్సింగ్‌కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు చాలా కంపెనీస్‌తో టై అప్ అయి ఉంటారనమాట. వీళ్ళు కూడా కమిషన్ తీసుకుంటారు. కాకపోతే మనం బయటికి వెళ్ళి అక్కడంతా తిరిగి మనకు జాబ్ కావాలి అని ప్రతి దగ్గర సెర్చ్ చేస్తే ఇక్కడ ఎక్కడికోవచ్చు. ఫ్రీలాన్సింగ్ ఎవరైతే మేము అఫిలియేట్ మార్కెటింగ్ చేయలేము, మా వల్ల కాదు అనుకున్న వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ చాలా గొప్ప. ఇక్కడ రాదు అనుకునే వాళ్ళకి కాదు. చాలామంది మెంటర్స్‌ని చూజ్ చేసుకోవడం, కరెక్ట్‌గా చేయడం పోవడం వల్ల వాళ్ళకది జస్ట్ వాళ్ళు జాయిన్ చేపించుకొని వదిలేయడం వల్ల వాళ్ళకి కంపెనీ గురించి అంత తెలియట్లేదు గానీ, ఎవరైతే కంపల్సరీగా మేము చేయగలుగుతాం, మాకు ఫస్ట్‌లో ఎవ్వరియి రావండి. 2, 3 మంత్స్ టైం తీసుకుంటారు ఎవరైనా. అంత ఈజీగా మీకు వస్తానే మీకేమొచ్చని జెప్పి మీకు జాబ్ ఇస్తారు జెప్పండి? మీరు ఉన్నారా? ఓకే. మీ స్కిల్స్ 2, 3 టైమ్స్ అప్లై చేయండి ఫ్రీలాన్సింగ్‌కి. జాయిన్ అయిన తర్వాత ఓకే. వీళ్ళు కంప్లీట్‌గా వస్తుంది. వీళ్ళకి ఏదో ఒకటి వచ్చు అనేది వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ ఇచ్చి పిలుచుకుంటారు. ఇప్పుడు బయట ఎవరిస్తున్నారు జెప్పండి జాబ్స్? ఇక్కడ మనం బెంగుళూరు, హైదరాబాద్ ప్రతి చోట పోయినా గూడా మనకెవ్వరికీ జాబ్స్ లేవు. ప్రెజెంట్ రిక్వైర్మెంట్స్ అనేటివి లేవు అసలు. ఎవ్వరు రిక్వైర్ చేసుకోవట్లే మనల్ని. సో, ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు మీకు స్కిల్స్ రాకపోయినా పర్వాలేదండి. ఇక్కడ నేర్చుకోండి. మాకు మాకు చేరిన వెంటనే మేము జాయిన్ అయ్యాము. నెక్స్ట్ వీక్ మాకు మనీ వచ్చేయాలంటే నేను కూడా ఏం జాయిన్ అయితేనే నాకు మనీ రాలేదు గదా! నేను 2 మంత్స్ నుంచే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా. దాదాపు నేను ఏప్రిల్‌లో జాయిన్ అయితే జూన్‌లో స్టార్ట్ చేశానండి. నేను జూన్‌లో స్టార్ట్ చేశా. ఇప్పుడు ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసింది ఆగస్ట్ 1. సో, నేను జూన్‌లో స్టార్ట్ చేశా. దాదాపు 2 మంత్స్ టైం తీసుకున్నా నేను. ఓకే. ఇది రాదు. నేను థర్డ్ ఇయర్ స్టూడెంట్‌ని అయినా కూడా ఓకే. నాకు కొంచెం స్కిల్స్ ఉన్నా గూడా ఓకే. కొంచెం టైం తీసుకుందాం. వర్క్ ఎలా నేర్చుకోవాలి? ఏంటి? అనేది నేను 3డీ మోడలింగ్ చేస్తానండి. అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కార్టూన్స్ కొంచెం ఫీల్డ్ అలా కొంచెం ఇంట్రెస్ట్ చేస్తానండి. అలాగే వెబ్ పేజ్ క్రియేషన్ నేను చేస్తాను. వెబ్‌సైట్ క్రియేషన్ అనేది కొంచెం లైట్‌గా అంతా లేకపోయినా చిన్న చిన్న వెబ్ పేజెస్ అయితే నేను చేస్తాను. నాకు గూడా ఫ్రీలాన్సింగ్‌గా పర్వాలేదండి. కొంచెం బానే వస్తుంది. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ గూడా నేను చేస్తాను. అలా అని ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగే చేయాలని రూల్ లేదు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు చూసినట్టయితే అఫిలియేట్ మార్కెట్ 1, 2, 3 ఇయర్స్‌లో దాదాపు ఈ 3 ఇయర్స్‌లో చాలా అప్‌కమింగ్‌లో ఉండేది ఏదన్నా ఉందంటే అది అఫిలియేట్ మార్కెటింగే. లైక్ ఇప్పుడు స్కిల్స్ మీరు నేర్చుకున్నారా? మీరు రిఫర్ చేసి మీరు ఎర్న్ చేయడం. లైక్ కమిషన్ స్ట్రక్చర్‌లాగా మీరు వాళ్ళని గైడ్ చేయడం. అలా మీకు కమిషన్ రావడాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. నేనైతే ఎక్కువ ఫ్రీలాన్సింగే ప్రిఫరెన్స్ ఇవ్వమంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే కష్టం. కొంతమందికి సక్సెస్ అయితుంది. కొంతమందికి అవ్వకపోవచ్చు కదా! సో, ప్రతి ఒక్కరు ఫ్రీలాన్సింగ్ ట్రై చేయండి. ఎవరైతే ఇది మా వల్ల కాదు, మేము చేయలేం ఫ్రీలాన్సింగ్ అనుకుంటారో వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ ఓకే. మీకు రెండిట్లో ఇంట్రెస్ట్ ఉంది. యూ కెన్ డూ. మీరు 2 చేయండి పర్వాలేదు. నేను 2 చేస్తున్నాను గదా! తప్పేముంది. మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ బాగుండాలి అనుకుంటే దేంట్లో అయినా కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. ఫస్ట్ థింగ్ మీరది గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ జాయిన్ అయ్యక ముందే మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఫిక్స్ అయిపోవాలా.
ఫుల్ కాన్ఫిడెన్స్. ఇక్కడ దెబ్బలు తగిలితే కింద పడతారు, పైకి లేస్తాము. ఒకసారి సక్సెస్ వస్తది, ఒకసారి ఫెయిల్యూర్ వస్తది. వెంటనే మీరు జాయిన్ అయితేనే మీకు సక్సెస్ వచ్చేది. మీకు 1000 ఫాలోవర్స్ రారు. 1000 ఫాలోవర్స్ రారు. ఇప్పుడు నాకు చూడండి, నేను ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఈ వీడియో షూట్ చేసే టయానికి నాకు ఫాలోవర్సే లేరు ఇన్‌స్టాగ్రామ్. యూట్యూబ్ ద్వారా లేక ఇట్లా ఓఎల్ఎక్స్ ద్వారా అలా ఇలా నేను క్లయింట్స్‌ని తెచ్చుకున్నా. నా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ వీళ్ళందరినీ లీడ్స్‌లాగా చేసుకొని ఓకే. నేను వాళ్ళకి గైడ్ చేసుకుంటూ ఇలా ఎర్న్ చేస్తున్నా. కాకపోతే నేను ఎక్కువ ఫ్రీలాన్సింగే చేస్తానండి. ఎందుకంటే నాకు ఫ్యూచర్ ఓకే. ఈరోజంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది. రేపు ఉండకపోవచ్చు కదా అనేసి నేను ఫ్రీలాన్సింగ్‌కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. ఫ్రీలాన్సింగే చేస్తున్నాను. సో, ఎక్కువ నేను నాకు ఒకవేళ లీడ్స్ వచ్చినా కూడా నేను ఫ్రీలాన్సింగ్‌కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. ఆల్మోస్ట్ చాలామంది అఫిలియేట్ మార్కెటింగే చేస్తున్నారు. సో, మీరు దాంట్లో ఎక్కువ కమిషన్ వస్తుందని దాన్నే పట్టుకొని ఉండొద్దండి. మీరు ఓకే. మీ స్కిల్సే రావు, మేము నేర్చుకోలేము అనుకున్న వాళ్ళు చెయ్యండి. చెయ్యొద్దని నేను మీకు స్కిల్స్ ఉన్నాయి, రేపు ఫ్యూచర్‌లో మీకు యూజ్ అయితుంది అనుకుంటే మీకు ఫ్రీలాన్సింగే బెస్ట్ అండి. ఫ్రీలాన్సింగే చేయండి. ఒకసారి, 2 సార్లు ఫెయిల్ అయినా నెక్స్ట్ టైమ్ మీకు ఓకే. మీకు చిన్న జాబ్ అయినా వస్తుంది. దాంట్లో మీరు ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ పోవచ్చు కదా! నెక్స్ట్ స్టెప్ అనేది మీకుంటుంది. ఓకే. వీ ఈ క్లయింట్స్‌ని బాగా హ్యాండిల్ చేస్తున్నారు. తిను బాగా చేస్తున్నారు వర్క్ అనే ఒక ఇం ఈ ఒక్కసారి ఇంప్రెషన్ అనేది వస్తే నెక్స్ట్ ఆటోమేటిక్‌గా మీకు ఫ్రీలాన్సింగ్ కెరియర్ అనేది మూవ్ అయితూ ఉంటుంది. సో, నేను చెప్పేదేంటంటే ఫ్రీలాన్సింగ్ బెస్ట్. మనీ సాలరీ తక్కువున్నా గూడా ఆ వర్క్ అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళినా గూడా ఓకే. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఇప్పట్లో ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఏం చేస్తున్నామండి. ఒకవేళ మీ కోర్సెస్ మీరు చదువుకున్నది అయిపోయిన తర్వాత బయటికెళ్ళినా గూడా మీరు ఆ మనీ పే చేస్తే స్కిల్ నేర్చుకుంటారు. మీకు స్కిల్ నేర్పియకుండా ఎవ్వరు జాబ్ అయితే ఇవ్వరు గదా! ఇప్పుడు నేను గూడా స్కిల్ నేర్చుకోవాలంటే బయట ఏదైనా కోర్స్ నేర్చుకోవాలని నేను గూడా మనీ పే చేస్తే నేర్చుకుంటున్నా. సో, తప్పేముందండి? మీకు అందరూ చెప్తారు చూడు మనీ లేకుండా జాబ్ ఎవరికొస్తుందండి చెప్పండి? కంపల్సరీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి నేను చేస్తానండి. ఇప్పుడు మీరు జాబ్‌లో జాయిన్ అవ్వకముందు కూడా మీరు స్కిల్ నేర్చుకుంటూనే ఎళ్లారు. మీకు జస్ట్ డైరెక్ట్ కాలేజ్‌లోనే స్కిల్స్ నేర్చుకొని ఏమి వెళ్లరు గదా! డైరెక్ట్ కాలేజ్‌లోనే మీకేం కోర్సెస్ మీరు జాబ్స్‌కెళ్ళిపోండి డైరెక్ట్‌గాని ఎవ్వరు చెప్పరు. స్కిల్ నేర్చుకొని మీ కోర్స్ జావా, పైథాన్ ఎక్సెట్రా కోర్సెస్ అన్నీ నేర్చుకొని వెళ్తారు. ఓకేనా? అది ఇది అంతేనే. ఇప్పుడు వీళ్ళు మీకు స్కిల్ నేర్పియాలి అంటే, వాళ్ళకి కూడా ఏదో ఒక కమిషన్ అనేది వాళ్ళకి కూడా మనీ అనేది పే చేస్తేనే కదా! వాళ్ళు మన స్కిల్ నేర్పిస్తారు. ఏంది చైన్ మోడల్ అంటున్నారండి. కాదండి కంప్లీట్‌గా దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. నేను కూడా ఫస్ట్ అట్లనే భయపడ్డాను. సో, కాకపోతే ఇప్పుడేందంటే, నేను జాయిన్ అవ్వడమే కాకుండా, నా తరపున జాయిన్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ 80% వరకు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. చిన్నదైనా కూడా ఒక ప్రాజెక్ట్ 300, 200, 500 అయినా కూడా ఓకే. వాళ్ళకి చాలది. ఎందుకంటే అది మన చేతుల్లో పని మనం చేయగలం. సో, నేను చెప్పేదేంటంటే మీకు చేసే ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే మీకు ఓకే. మేము జాయిన్ అయిపోయాం. మాకు అమౌంట్ వచ్చేయాలని తొందరపడే వాళ్ళు అసలు జాయిన్ అవ్వద్దండి. ప్లీజ్ దయచేసి. ఎందుకంటే మేము చేయగలుగుతాం. మేము కూడా ఎంత కష్టపడింటే ఈరోజు మీ ముందరికొచ్చి మాట్లాడుతున్నాం అనేది కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఫస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఓపికగా చిన్న ప్యాకేజ్ అయినా సరే అది నేర్చుకోండి. దీంట్లో ఏంది అని ప్రతీదీ డౌట్స్ ఉంటే ప్రతీదీ అడగండి, చెప్పించుకోండి. తప్పేం లేదు అడగడంలో. ప్రతీదీ చెప్పించుకొని నేర్చుకోండి. నేర్చుకొని ఓకే. ఒక రోజు కాకపోయినా ఇప్పుడు నా స్టూడెంట్ మొన్న తను జాయిన్ అయ్యి 1 ½ మంత్ అయితుంది. తనకి ఇంతవరకు ఎర్నింగ్ కాలేదు. మొన్న అయిందండి. తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే తను నేర్చుకుంది. ఓకే. నాకు అప్పుడే అమౌంట్ రాకపోయినా పర్వాలేదు. నాకు ఏదో ఒకటి వస్తుంది కదా! నేను నేర్చుకుంటున్నాను. ప్రతి ఒక్కటి నాకు తెలుస్తుంది కదా! అనే ఫీల్డ్‌లో తనుంది. సో, తను నిన్న సక్సెస్ చేసి తన కంటే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పేషెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి దీంట్లో. ఎందుకంటే ఇది ఫేకు మేము జాయిన్ అవ్వము. ఫ్రీలాన్సింగ్ అంటారా రాదు. అది అంటే నేను ప్రతి ఒక్కటి ఇక్కడ యాడ్ చేశానండి. నా స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారో నేను చేస్తున్నాను. ప్రతి డీటెయిల్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఫ్రీలాన్సింగ్ గురించి నేను ఎక్కువ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ గురించి ప్రతిదీ ఇక్కడ డీటెయిల్‌గా మెన్షన్ చేశాను. ప్రతిదీ చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజెస్. ఇందులో 4 ప్యాకేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎలైట్, సెకండ్ వన్ ప్రో, థర్డ్ వన్ వచ్చేసి సుప్రీం, ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనాన్స్ ప్రీమియం అండి. ఒక్కొక్క ప్యాకేజ్‌లో కొన్ని స్కిల్స్ అనేటివుంటాయి. మీరు కంప్లీట్‌గా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఏ దాని మీదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి నేనైతే సుప్రీం గానీ, ఫైనాన్స్ గానీ ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే ఇన్‌కమ్ అనేది ఉంటుంది. లేదు మేము జస్ట్ ఫ్రీలాన్సింగే చేస్తామంటే మీరు ఫస్ట్ చూస్ చేసుకోండి. మీరు ఏ కోర్స్ చేయాలి అనుకుంటున్నారు? ఆ కోర్స్ ఎందులో ఉంది? మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? అది మీరు చూస్ చేసుకొని ఆ ప్యాకేజ్ మాత్రమే తీసుకోండి చాలు.
అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు హై ప్యాకేజ్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే దాంట్లో హై ఇన్‌కమ్ ఉంటది. హై కమిషన్ స్ట్రక్చర్ ఉంటుంది. మీకు నెక్స్ట్ ఇన్‌కమ్ అనేది కూడా హై ఉంటుంది. కొంచెం ప్రతిదీ డిస్కౌంట్స్ ఉంటాయి. ఆఫర్స్ ఉంటాయి. మీకు 100% క్యాష్ బ్యాక్స్ ఉంటాయి. ప్రతిదీ ఉంటది కాబట్టి ఏదైనా పెద్ద ప్యాకేజే బెస్ట్ అని నేను చెప్తానండి. ఏదో నాకు కమిషన్ వస్తదని నేను చెప్పట్లేదు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు కష్టపడ్డం గూడా ఓకే. తను అది చెప్పింది నేను జాయిన్ అయిపోయాను అనేట్టు లేకుండా మీరు ఒకసారి రిఫర్ చేసుకొని, ఒకసారి చెక్ చేసుకొని తర్వాత జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ అనేది చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తదండి. అలాగే ట్రిప్స్ కూడా సోలో ట్రిప్స్ కానీ, ఫ్యామిలీ ట్రిప్స్ కానీ లేకుంటే ఇంకా నేషనల్ ట్రిప్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ వరల్డ్ వైడ్ కూడా ప్రతీదీ ప్రొవైడ్ చేస్తది. అలాగే గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తది. యాస్ ఎ కంపెనీ ప్రతి ఒక్కటి ఏం చేయాలో ప్రతీదీ మనకి చేస్తుందండి. ప్రతి సపోర్ట్‌గా ఉంటారు. ప్లస్ ప్రతి గైడ్ చేస్తే ఏదో జాయిన్ చేపించుకొని మనీ తీసుకొని వదిలేసే టైప్ అయితే కాదండి. ప్రతీదీ మనకుంటుంది. కొ మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూడండి ఒకసారి ఐడీపీకి. సో, దాన్ని బట్టి మీరు చూసుకొని జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చి శాలరీ ఎంతుంటుంది. శాలరీ అనేది ప్రతిదీ మీ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే అది స్కిల్ బేస్డ్ కదా! మీరు ఇంత వస్తుంది, ఇంత వస్తుందని నేనైతే చెప్పలేను గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఏప్రిల్ లాస్ట్‌లో జాయిన్ అయ్యాను. ఇప్పటికి 2.5 లాక్స్ పైనే ఎర్న్ చేశాను. విత్ ప్రూఫ్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు మీ టాలెంట్ నాకు తెలీదు. నా టాలెంట్ మీకు తెలీదు గదా! సో, మీరు యూజ్ చేసేదాన్ని బట్టి అయితే నేనైతే ఒకటే చెప్పాను. మంచి ఇన్‌కమ్ అయితే ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ప్రతి ఒక్కటి మీరు చెక్ చేయండి. ప్రతి ప్యాకేజ్ కూడా మంచిదే. సో, మీరు చూస్ చేసుకొని జాయిన్ అవ్వండి ఏదైనా. మీరు మెంటర్ అనేది కంపల్సరీ ఏందండి. ఒక మెంటర్ బావుంటారు. ఒక మెంటర్ బావుండరు కాబట్టి సో, మనం చూస్ చేసుకునే దాని వే బట్టి కొంచెం వర్క్ అనేది డిపెండ్స్ ఉంటుంది. ఏదైనా శాలరీ అనేది ఇంత అయితే మంచి ఇన్‌కమ్ అయితే ఉంటుందండి. ఫ్యామిలీ ట్రిప్స్ కానీ లేకుంటే ఇంకా నేషనల్ ట్రిప్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ వరల్డ్ వైడ్ కూడా ప్రతీదీ ప్రొవైడ్ చేస్తది. అలాగే గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తది. యాస్ ఎ కంపెనీ ప్రతి ఒక్కటి ఏం చేయాలో ప్రతీదీ మనకి చేస్తుందండి. ప్రతి సపోర్ట్‌గా ఉంటారు. ప్లస్ ప్రతి గైడ్ చేస్తే ఏదో జాయిన్ చేపించుకొని మనీ తీసుకొని వదిలేసే టైప్ అయితే కాదండి. ప్రతీదీ మనకుంటుంది. మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూడండి ఒకసారి ఐడీపీకి. సో, దాన్ని బట్టి మీరు చూసుకొని జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వాలనుకున్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను మీకు. ఈ వీడియో ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.